దేవుని ఎటకారం చేద్దామని ఈడు ఎటకారాల పాలైపోయాడు. ఏం చేస్తాడు? దేవుడి దయ లేకుండా వడ్డించిన కంచంలో కూడు కూడా తినలేవు సోదరా. దేవుడి దయ కావాలి, దేవుని దయ కావాలి, మానవుని ప్రయాస కావాలి. ఈ రెండు బండికి రెండు చక్రాలు లాంటి రెండు కావాలి. ఇది మీకు అర్థం కావటానికి ఈ కీర్తనలో నుంచి ఈ వివరణ మీకు ఇచ్చా. భక్తుడు మొదలు పెడతాడు, దేవుడు దాన్ని కొనసాగించి ముగిస్తాడు. ఆసక్తితో నువ్వు దేవుని దగ్గరకు వస్తే అప్పుడు ఆసక్తితో ఇంకా నీ దగ్గరకు వస్తాడు ఆయన. ఆసక్తితో ఆయన కోసం ఒక్క అడుగు నువ్వు వేస్తే నీ కోసం 100 అడుగులు వేసే ప్రేమమూర్తి ఆయన. కనీసం ఒక్క అడుగైనా సరే నువ్వు వేయాలి. నువ్వు చెయ్యకుండా మాత్రం కదలడు, నువ్వు అడుగు వేయకుండా మాత్రం కదలడు, నువ్వు మొదలు పెట్టకుండా మాత్రం కుదరదు. ఇది బాగా మీ మనసుకు తీసుకొని ఎప్పుడన్నా ఎవరన్నా అన్ని దేవుడే చూసుకుంటాడు అన్నారు అనుకో, చాలా మంది ఏం చెప్పాడు మన అని వాళ్ళకి చెప్పండి. మనం చేసే కష్టం మనం చేయాలని చెప్పాడా లేదా? చేసి దేవుడికి ప్రార్థన చేయాలా, ఆయన చేసేది ఆయన చేస్తాడు. రైట్.